చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యాలయంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు బీసీల పాలిట నవయుగ అంబేద్కర్ గా నిలిచారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం సంతోషకరమన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న టీడీపీకి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నేడు అదే శాతం ఎంతమంది వద్దన్నా, ఎంతమంది నిపుణులు కాదన్నా, కాకూడదు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు నేను ప్రకటన చేశాను. ఎట్టి పరిస్థితుల్లో 34% రిజర్వేషన్ కల్పించి వారి బాధ్యతగా అండగా నిలుస్తానని చెప్పి నేడు మొన్న కేబినెట్ మీటింగ్ లో దాన్ని ఆమోదింపజేసుకొని నేడు శాసనసభలో ప్రకటన చేయడం నిజంగా ఇది బీసీల యొక్క మనోధైర్యానికి, బీసీల యొక్క ఆత్మ గౌరవానికి ఇది ఒక నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వైపునే నడుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బీసీలంటే వెనుకబడిన తరగతుల వారు కాదు, బీసీలంటే అణగదొక్కే జాతి కాదు. మీరు కూడా పరిపాలించే అర్హత ఉన్న వాళ్ళు, అందులోనూ ముఖ్యంగా మీరే ప్రాధాన్యత అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. అందుకే ఈ రోజు చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని చెప్పి జోహార్లు అందించారు. దీని అందరూ కూడా బీసీలు కూడా ఏకీభవించి బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి అనుమతి ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీకి మీ యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని బహుత్తరమైనటువంటి కార్యక్రమంగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో చేసినటువంటి ప్రకటనల మీద ఈ రోజు స్టాండ్ బై నిలబడి 24 నెలల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే దానికి కీలక పాత్ర పోషించేటువంటి నాయకుడు మా యువ కిషోరం, రాబోయే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నారా లోకేష్ గారి యొక్క పాత్ర ఇందులో ఎంతైనా ఉంది. నేడు